ఈ పద్ధతి ఎందుకు చేయాలని తెలీదు, ఎక్కువ వస్తుందని మనకి తెలియదు, అవగాహన ఉండలేదు. అప్పుడు చెప్పినప్పుడు కాదు, ఎంపీఎం గ్రామం ఉన్నప్పుడు సార్ నేను సబ్ కమిటీ మెంబర్గా పనిచేస్తుంటే ఇప్పుడు సార్ అవగాహన ఇచ్చినారు సార్, అంతా చేస్తున్నారు కదా. ఇప్పుడు కెమికల్ వాడుతూ ఉన్నారు కాబట్టి పొలం అంతా పాడైపోతుంది, పొలం కూడా సారవంతం లేదు, మనిషిలో కూడా సారవంతం లేదు, బలం లేదు, ఎక్కువ రోగాలు పాలవుతా ఉన్నాము. దానికి ఓన్లీ ఘనజీవామృతము, ద్రవజీవామృతము, కషాయమే వాడితే ఆధిక్యం ఎక్కువ వస్తుంది, దిగుబడి తక్కువ వచ్చి ఆధిక్యం ఎక్కువ వస్తుంది కదా, ఆరోగ్యం కూడా బాగుంటుందని చేసుకున్నాం. అవును సార్, ఇప్పుడు ఏటీఎం అని వేసుకున్నాము, ఫస్ట్ ఘనజీవామృతం వేసుకున్నాము, పొలం అంతా ముందు లెవెల్ చేసి దున్నారు బాగా, ఆవు పేడలో ఘనజీవామృతం చేసినాం. ఎందుకంటే యూరియా కాంప్లెక్స్ వాడడం వల్ల భూమి సారవంతం తగ్గిపోతుంది, మళ్ళీ పంట కూడా ఆ పంట తింటే మనకు కూడా రోగాలు వస్తాయి. దానికి ఘనజీవామృతం వాడాము. ఆ తర్వాత మళ్ళీ ఫెర్టిలైజేషన్ చేసి బీజామృతతో విత్తన శుద్ధి చేసి విత్తనం విత్తినాం సార్. విత్తిన తర్వాత అది ఎట్లా అవుతుందంటే బీజామృతం చేసి ఎందుకు వేయాలంటే ఇప్పుడు ఏదైనా పురుగులు ఉంటాయి కదా సార్, బీజామృతం చేసి ఫెర్టిలైజేషన్ చేసి వేయడం వల్ల కాండం పురుగులు, లోపల పురుగులు ఉంటాయి కదా సార్, అవి విత్తనం కొరకుండా కాపాడుతాం సార్. దానికోసం అది వేసినాము. మళ్ళీ ద్రవ జీవామృతం ఎందుకు నీకు నెలకి అంటే ఏమేమి పంటలు వేసావు? నెలకి ఎంత ఆదాయం? ఆకుకూర నెలకంటే 7,000 అట్లా వస్తుంది సార్. నెలకి 7,000 వస్తుంది. అంటే ఎంత బోలం? ఎకరమా? ఎకరం హాఫ్ ఎకరాకి వేసుకున్నాను సార్. హాఫ్ ఎకరా ఏ గ్రేడ్ మోడాలని వంగ, టమాటా అవి వేసుకున్నాను. 7,000 దాకా వస్తుంది. ఏమేమి పంటలు వేసావు? ఆకుకూరలు వేసినాను సార్, పీకేస్తున్నాం సార్. ఇప్పుడు బీట్రూట్, క్యారెట్. ఇది బీట్రూట్ కదా, ఇది బీట్రూట్, క్యారెట్, ఇది క్యారెట్, పూలంగి మందనే పెరుగుతున్నాం సార్. పూలంగి పెట్టుకున్నాము, మధ్యలో పెట్టుకున్నాము, అవి కూడా తీసేసినాం సార్. 15 రోజులకి వస్తుంది పంట, అది తీసినాము. మళ్ళీ సైడ్ లో జిగ్జాగ్ చేసినాం సార్. అటు సైడ్ బెండ వస్తే, ఇటు సైడ్ గోరుచిక్కట వస్తుంది. ఆకుకూరల తర్వాత వచ్చేది నెక్స్ట్ పంట నెలకు వస్తుంది కదా సార్, గోరుచిక్కట. దాంట్లో కూడా ఆదాయం వచ్చింది సార్ మనకి. ఇవి ఎలాగో ఎదుగుతూ ఉంటాయి, అవి ఎలాగో ఎదుగుతుంటాయి కాబట్టి దీంట్లో కూడా ఆదాయం వస్తుంది. కొంచెం ఇది పెద్దవి అయితే మళ్ళీ ఎండ రాదా? కెమికల్ అయితే చిన్నగా ఉంటాయి. ఇది పశు గ్రాసానికి గింజలు కూడా మనం వాడుకోవాలి. సారం చాలా బాగుంటుంది. ఉన్నాయి అనుమొక్క, చాలా మంది అనుమొక్కలు ఉన్నారు. వెరీ గుడ్, చాలా బాగుంది అసలు, ఎక్స్ట్రాడినరీ. ఇది మంచి కాన్సెప్ట్. మరి మీకు డ్రిప్ పెడుతున్నారా? స్ప్రింక్లర్? దీనికి డ్రిప్ రైన్ పైప్ అని వస్తుంది, ఎగురుతుంటుంది. చాలా అంటే దాంట్లో మామూలు మీ ఆయన మీరు అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ మామూలు వ్యవసాయం కన్నా దీంట్లో కొంచెం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఆ ఓపిక సహనం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు, అందరూ చేయలేకపోతున్నారు. అందరూ బ్రాండ్ అంబాసిడర్లు మన రైతులు.